హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం ఆది బ్లౌజ్ కొలతలతోని ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది చూద్దామండి. ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు మనకి అంటే కట్టు చెంగు దగ్గర మనకి ఇది సపరేట్గా ఇస్తే ఇది కటింగ్ చేశాను. సరేనండి, ఇది చూసారు కదా థ్రెడ్లు ఇక్కడ ఇలా నేను కటింగ్ చేసి తీసాను. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాబట్టి మనకి ఇలా కటింగ్ చేసిన అంచుకి మనకి బార్డర్ అన్నది వచ్చింది. సరేనా, శారీ చూస్తారా, ఇది కలర్ ఇలా మొత్తం అంతా కూడా జరీ థ్రెడ్తో వీవింగ్ ఉంది. ఇది ఇలా వచ్చింది. సరేనండి, బార్డర్ మనకి ఇలా కాఫీ కలర్లోకి ఇలా వచ్చింది. ఇప్పుడు 1 మీటర్ అన్నది లైనింగ్ తీసుకున్నాను. సరేనండి, ఇది బ్లౌజ్ పీసు ఆదికి ఇచ్చింది. మామూలుగా అయితే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అంటాము. అది బాడీ మెజర్మెంట్స్ కాకుండా ఇలా బ్లౌజుకు ఇచ్చి, ఇది కూడా ప్రిన్సెస్ కటింగే, ఇలా ఇచ్చి స్టిచ్చింగ్ చేయండి అంటే కనుక ఇది చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ముందు బ్లౌజ్కి పొడవు ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటాం. ఇలా చూసుకుంటే 13.5 ఇంచీలు వచ్చింది. సరేనా, లెంత్ 13.5. సరేనా, అలాగే మనకి బ్యాక్ నెక్ డీప్ ఒకటి చూసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ డీప్ ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆది బ్లౌజ్లోంచి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే నాకు ఇంచుమించులోని ఇలా పావు తక్కువ, ఇక్కడ నుంచి చూసుకుంటే పావు తక్కువ 7 ఇంచీలు వచ్చింది. అంటే మనం పావు తక్కువ 7 ఇంచీలు అంటే 6.7. తర్వాత చెప్తేనే ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది బ్యాక్ నెక్. సరేనా, అదే రకంగా ఇక్కడ ఫ్రంట్ నెక్ చూడు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇలా 1 ఇంచ్ పైన పెట్టి ఇలా ఇంచి టేప్తో ఇలా పెడితే ఈ లైన్ అన్నది ఎక్కడికి వచ్చిందో ఇలా మనం చూసుకోవాలి. నాకు కరెక్ట్గా 6 ఇంచీల దగ్గరికి వస్తుంది. సరేనండి, అంటే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్. దాని తర్వాత ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లూజు, చెస్ట్ లూజు ఎంత. ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఇది ఇలా పెడితే బ్లౌజ్ ఇది నీట్గా ఇలా పరుచుకున్న తర్వాత చెస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ చెస్ట్ కుట్టుకి ఎంత ఉందన్నది చూసుకుని దానికి డబల్ కలుపుకోవాలి, ఇంకొక అంత కలుపుకోవాలి. ఇది చూడండి, ఇది 38 అని ఉంది. సరేనా, ఇక్కడ ఈ చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టుకి ఇలా చూసుకుంటే 18 ఇంచీలు ఉంది. 18కి ఇంకొక 18 కలిపితే 36 ఇంచీలు. నేను వీళ్ళకి బాడీ మెజర్మెంట్స్ కొలిస్తే 34 ఇంచీలే వచ్చింది. మరి ఇది 36 బ్లౌజ్ ఎందుకు వచ్చింది అంటే కనుక ఇది చూడండి, ప్రిన్సెస్ కటింగ్ చేసినప్పటికీ కూడా ఇది ఎవరి మెథడ్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారో యాక్చువల్గా ప్రిన్సెస్ కటింగ్కి ఎంత గ్యాప్ అన్నది రాదు. సరేనా, ఇంత గ్యాప్ వచ్చింది అంటే ఫ్రంట్ వైపు తగ్గించేసి బ్యాక్ సైడ్ పెరిగింది అని అర్థం. అంటే ఒక సైజ్ అన్నది ఫ్రంట్ వైపు తగ్గిపోయింది, అందుకే బ్యాక్ సైడ్ అంతా కనిపించింది. సరేనండి, ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడ కూడా 18 ఉంటుంది, కానీ ఇది ఇక్కడ ఏమీ లేదు. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనకి 36 సైజు వచ్చింది, కానీ ఇది 34 సైజులో ఉందని అర్థం. సరేనండి, నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి ఆ విషయం అర్థమైంది. లేదు అంటే హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి ఎక్కువ గ్యాప్ వచ్చినా సరే మీరు అలా ఒక సైజుని తగ్గించాలి బ్యాక్ సైడ్ కొలుచుకున్న తర్వాత. సరేనా, చెస్ట్ లూజ్ ఎంత 34 అని మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు తర్వాత మిగతావి నడుం లూజు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని హుక్ బెల్ట్ దగ్గర నుంచి మొత్తం రైట్ సైడ్ కొలుచుకున్నా పర్లేదు, రాంగ్ సైడ్ నుంచి కొలుచుకున్నా పర్లేదు, మొత్తం అంతా నడుము అంతా కూడా ఎంత ఉందన్నది ఇలా చూసుకుని హుక్ బెల్ట్తో పాటు కొలుచుకోండి. కొలుచుకుంటే నాకు 29.5 వచ్చింది. నేను 30 ఇంచీలకని మార్కింగ్ చేస్తున్నాను. సరేనా, నడుము 30 ఇంచులు. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకుందాం. పొడవు ఎప్పుడైతే మనకి 13.5 ఇంచులు ఎంత అయినా సరే 1 ఇంచు మనం ఖర్చులకి కలుపుకుంటాం. సరేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి పైనుంచి ఇలా పైనుంచి కిందకి 14.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అన్నది చేస్తాం. సరేనండి, ఆ తర్వాత కొద్దిగా దూరంగా ఇంకొకసారి 14.5 ఇంచులకి మార్కింగ్ పెడితే మీకు స్కేల్ అవసరం లేకుండా లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది. ఇలా దాని తర్వాత ఇక్కడ నెక్ డీప్ అన్నది మనకి
చాలా తక్కువ. బ్యాక్ నెక్ అన్నది 6 చూడండి 6:30 వచ్చింది, అంటే పావు తక్కువ 7 ఇంచులు వచ్చింది కదా. దానికి అరెంజ్ కలుపుకొని, అంటే 7 ఇంచుల దగ్గర చేసి పావు ఇంచు తక్కువ కదా, అరెంజ్ కలిపితే 7:15 ఇంచులు వస్తుంది. ఈ కింద నుంచి ఇలా 7:15 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకుంటాం. అంటే పైనుంచి ఇంచుమించులోని ఒక 7:15 ఇంచులు మాత్రమే మనకి ఈ నెక్ ఉందన్నమాట. స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఇది కనీసం ఒక ఇంకా పావు ఇంచు పైకే వెళ్తుంది. అంటే చిన్న మెడ బ్లౌజ్ చూసారు కదా. అప్పుడు ఎప్పుడైతే మనకి ఇది చిన్న మెడలోకి వస్తుందో వెంటనే షోల్డర్ అన్నది మనం ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి. ఈ సైజు వాళ్ళకి చంకదింపు కూడా ఇంచుమించులోని 40 సైజు వరకు కూడా మనం చంకదింపు 6 ఇంచులే పెడతాం. సరేనా. ఇక్కడి నుంచి ఇలా 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని చంకదింపు కూడా అంటే ఆర్మ్ డౌన్ అనమాట, అది కూడా 6 ఇంచులకే మార్కింగ్ చేసుకుంటాం. కొద్దిగా దూరంగా ఇంకొకసారి 6 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టి ఈ 2 మార్కింగ్లు ఇలా కలిపితే మీకు చక్కగా ఇలా కార్నర్ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1.5 ఇంచుకి రౌండ్ తీస్తారు. తీసి ఇక్కడ నుంచి ఈ లైన్లోకి ఇలా కలిపేస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇది ఈ లైన్లోకి ఇలా కలిపేస్తారు. సరేనా. ఆ తర్వాత చెస్ట్ లూజ్ 34 కదా, 34లోని సగం 17 ఇంచులు, 17లోని సగం 8.5 ఇంచులు. ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 8.5 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ చేస్తారు. తర్వాత 2 ఇంచులు ఖర్చులు. ఇక్కడ ఎప్పుడూ కూడా మనం నడుము కొలత తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము కొలతతో ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ కూడా నేను 8.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను, 2 ఇంచులు ఖర్చులకి. సరేనండి. ఇలా అయితే మీకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే చెస్ట్ లూజ్ కన్నా ఎప్పుడు నడుము లూజు తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా మిగిలితే కటింగ్ అన్నది చేసేయచ్చు. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి మెడ వెడల్పు అన్నది 3 ఇంచులకి తీసుకోవాలి. సరేనా. ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచులకే మార్కింగ్ చేసుకోవాలి. చిన్న మెడకి మెడ వెడల్పు ఎక్కువ తీసుకుని ఇలా తీసుకుంటే మీకు రౌండ్ అన్నది ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్కి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ మార్కింగ్లు సేమ్ మార్కింగ్లు అన్నవి చేస్తాం. ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టన్నా సరే మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఇక్కడ నుంచి ఇలా సమానంగా ఫోల్డింగ్ మాత్రం కరెక్ట్గా ఇలా ఉండేటట్టు ఇలా చూసుకుని ఈ షోల్డర్ ఎడ్జ్ అన్నది మనకి కరెక్ట్గా 6 ఇంచుల దగ్గరికి పెట్టామా లేదా అన్నది ఒకసారి ఇంచీ టేప్తోని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత తేడా వచ్చిందో, ఇక్కడికి వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా క్లాత్ పెట్టినప్పుడు ఇలా చెక్ చేసుకున్న తర్వాతే మీరు మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి. ఇలా 6 ఇంచులకి చూసుకుని అప్పుడు మీరు మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి. సరేనా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే రకంగా ఈ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలుపుకోండి. ఇలా ఈ లైన్ని ఇలా డ్రా చేసిన తర్వాత కిందనున్న అంచును చూసారు, దాని అంచు అంటే ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసేయండి. ఆ తర్వాత మెడ వెడల్పుది ఒక మార్కింగ్. ఆ తర్వాత ఈ ఖర్చులు ఉన్నాయి కదా 2 ఇంచుల ఖర్చులు మార్కింగ్. అలాగే కార్నర్ నుంచి ఇలాగ ఒక పాయింట్ ఇలా పెట్టండి. సరేనా. ఇప్పుడు ఇది ఇలా తీసేయండి. తీసిన తర్వాత ఖర్చులు 2 ఇంచులది ఇక్కడ ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇది 2.5 ఇంచులు కదా, అంటే 3 ఇంచులు కదా. ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ నెక్ అన్నది 6 ఇంచులు అనుకున్నాం కదా. ఇలా ఇక్కడి నుంచి 6 ఇంచుల దగ్గరికి ఫ్రంట్ నెక్ మార్కింగ్ అన్నది పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ కూడా 3 ఇంచులు వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ ఇలా ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ చూసారా 6 ఇంచులు మన చంకదింపు కదా, ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయాలి.
ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఈ డాట్కి ఇలా కలపేయండి. ఇప్పుడు ఈ సెంటర్లోని కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ గీసి 6 ఇంచ్ డౌన్ ఫ్రంట్ వైపు తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్కి ఇలా డౌన్ తీయండి. డౌన్ తీసి ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇది ఇలా కలిపేయండి. ఇలా రౌండ్ వచ్చేస్తాయి. సరేనా? ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ లూజ్ దగ్గర 1/2 ఇంచ్ అన్నది ఇలాగ పెంచుకోవాలి. సరేనా? 1/2 ఇంచ్ ఎప్పుడు కూడా పెంచుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెంచుకోవాలి. మనం ఎలాగే ఇక్కడ పెంచాల్సి వస్తుంది కాబట్టి మొత్తం ఓవరాల్గా పెంచేద్దాం. సరే, ఈ ఖర్చులు 2 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ వైపు హుక్కులు తీస్తే కనుక 3 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అదే ఫ్రంట్ వైపు హుక్కులు కాకుండా బ్యాక్ వైపు అయితే కనుక ఇక్కడ 2.5 ఇంచీలు వదలాలి. సరేనండి? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచీలు, చిన్న సైజు వాళ్ళు కాబట్టి ఒక 2 ఇంచీలు క్లాత్ వదిలితే మెయిన్ డాట్కి సరిపోద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచీలకి సెంటర్ పాయింట్ ఒకటి కదా, ఒక సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేస్తారు. సరేనా? ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ ఎంత ఉందో చూసుకుని పై భాగం వైపుకి కొద్దిగా ఇలా సేమ్ మార్కింగ్ చేసుకుని ఇది లైన్ గీస్తే మీకు ఈ సెంటర్ పాయింట్ అన్నది స్ట్రైట్ లైన్ వస్తుంది. సరేనా? ఇక్కడ మీకు చెస్ట్ పాయింట్ వస్తుంది. ఈ చెస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పైనుంచి ఇలా పెట్టుకుని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. హైట్ తక్కువగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 9.5 ఇంచులకి చెస్ట్ పాయింట్ వస్తుంది. ఇంకా పెద్ద సైజు వాళ్ళందరికీ అంటే 36 సైజు నుంచి అందరికీ 10 ఇంచుల దగ్గరికి చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా 1 ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఒక లైన్ అన్నది మార్కింగ్ చేయండి. సరేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేస్తే మీకు ఈ ప్రిన్స్ కట్ మార్కింగ్ అన్నది వచ్చింది. ఇది నార్మల్ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ కాబట్టి కార్నర్కి రాదు. ఇక్కడి నుంచి ఇలా కనీసం ఒక 30 ఇంచ్కి ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేయండి. సరేనా? ఈ సెంటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపితే మీకు ఆటోమేటిక్గా ఈ ప్రిన్స్ కట్ రౌండ్ అన్నది వచ్చేస్తాయి. కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ తీయండి. సరేనా? ఇది మనకి చెస్ట్ పాయింట్. ఇప్పుడు నడుంలో 4వ వంతు ఇప్పుడు చూసుకోవాలి. 30 ఇంచులకి 4వ వంతు అన్నది 7.5 ఇంచీలు. 7.5కి ఈ 2 ఇంచీలు కలపాలి. కలిపితే 9.5 వస్తుంది. ఈ 9.5కి ఖర్చులు 2 ఇంచీలు ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచు కలపాలి కదా, అరా కలిపితే 2.5 ఇంచులు మనకి ఉండాలి. అంటే 2.5 కలపాలి. కలిపితే 9 + 2 11, 11 అంటే 12 ఇంచీలు వచ్చింది. 9.5కి 2.5 కలిపితేనే ఇప్పుడు ఈ 12 ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెడితే మనకి ఎంత తక్కువ ఉంది, ఇంచుమించులో 1 ఇంచ్ అన్నది తక్కువ వచ్చింది. దాన్ని ఇలా పెంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు 1/2 ఇంచ్ మాత్రమే తక్కువ వచ్చింది. సరేనా? ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పెంచాం కదా, ఈ 1/2 ఇంచ్ కూడా ఇక్కడ పెంచాం. తర్వాత మొత్తం ఓవరాల్గా లెక్క పెడితే 1/2 ఇంచ్ మనకి తక్కువ వచ్చింది. సరేనండి? అంటే బ్యాక్ పార్ట్లోని నడుము 4వ వంతు తీయకుండా స్ట్రైట్గా కట్ చేసేస్తే ఇక్కడ మరీ ఎక్కువ కలిపినట్టుగా అనిపించింది అనమాట. సరిపోద్ది. సరేనా? ఇలా మనం ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ప్రిన్స్ కట్ వదిలేసి ముందు అవుట్లైన్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ప్రిన్స్ కట్ అన్నది ఒరిజినల్ పీస్ మీద పెట్టి అప్పుడు డైరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ అంతా ఎంత ఉందో ఇలా కొలుచుకోండి. నాకు 9.5 ఇంచీలు వచ్చింది. దానికి 1 ఇంచు తగ్గించుకుని 8.5 ఇంచీలు మన హ్యాండ్ వెడల్పు పెట్టుకుంటే సరిపోద్ది. మనకి ఇక్కడ క్లాత్ అన్నది ఇలా మిగిలింది. సరేనా? ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా కోరంచుల వైపు పెట్టి చూస్తే ఇక్కడ మనకి 8.5 ఇంచీలు ఉందో లేదో చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇక్కడ జాయింట్లు అనేవి ఏమీ పడటం లేదు. కాకపోతే 1 మీటర్ క్లాత్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రిన్స్ కట్లు అంటే హై నెక్కలకి షేప్ బెల్ట్లు ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పొడవు తగ్గుతుంది. కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. చూసారు కదా, ఇలా నాకు కరెక్ట్గా 9 ఇంచీలు మాత్రమే వచ్చింది. ఇక్కడ క్లాత్ అన్నది తగ్గింది. సరేనా? ఇప్పుడు ఈ క్లాత్ తగ్గకుండా మనకి పొడవు అన్నది పెంచుకోవాలి. కానీ ఆది బ్లౌజ్ని ఫస్ట్ చూసుకోండి.
ఇది చూడండి, ఆది బ్లౌజు ఇలా తీసుకుని పొడవు ఎంత ఉందన్నది చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి పొడవు చూస్తే 9.5 ఇంచీలు పొడవు వచ్చింది. సరేనా? లెంత్ 9.5. అలాగే లూజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లూజ్ చూసుకుంటే 5.5 ఇంచీలు వచ్చింది. లూజ్ ఎంత? 5.5 ఇంచీలు వచ్చింది. అంతే. ఇప్పుడు ఈ 2 కొలతలతోని మనం హ్యాండ్ కటింగ్ అన్నది చేయాలి. అంటే ఇప్పుడు 9.5కి 1 ఇంచు కలుపుకుంటే 10.5. మనకి కావాల్సింది ఇక్కడ 10.5 ఇంచీలు క్లాత్. కానీ ఇక్కడ మనకి 9 ఇంచీలు మాత్రమే ఉంది. 10.5 అంటే 1.5 ఇంచులు మనకి తగ్గింది. అంటే 1.5కి అరెంజ్ కలుపుకొని 2 ఇంచీలకి ముక్క మనం పక్కది కటింగ్ చేసి ఇక్కడ జాయింట్ చేసుకుంటే 2 ఇంచీలు అన్నది వస్తుంది. సరేనండి? ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా 9 ఇంచీల దగ్గరికి ఇలాగ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. సరేనా? ఇక్కడ చూసే 2 పొరలు అన్నది ఇలా ఇక్కడికే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్కి చంక దింపు అన్నది 3.5 ఇంచీలకి మార్కింగ్ చేస్తాం. ఈ వెడల్పు కరెక్ట్గా 8.5 మనకి సరిపోయింది. చాలకపోతే కనుక మనకి ఈ ఫోల్డింగ్ని పెద్ద సైజులుగా అయితే కనుక ఇలా జరుపుకుంటాం. సరేనా? తెలుసు కదా మీకు. ఇక్కడ కూడా జాయింట్లు అన్నది 2 పీసులకి వస్తాయి. కానీ ఇప్పుడు మనకి జాయింట్లు పడట్లేదు. ఇక్కడి నుంచి ఖర్చులు 2 ఇంచులకి స్ట్రైట్ లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 2 ఇంచులకి ఇలా స్ట్రైట్ లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని ఇక్కడి నుంచి ఇలా దీనికి ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇలా ఇక్కడ ఎంత? 5.5 ఇంచులు కదా, లూజ్ 5.5కి ఒక మార్కింగ్ చేయండి. మళ్ళీ 2 ఇంచులు ఖర్చులకి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపితే ఇది మనకి ఖర్చుల లైన్. ఈ లోపల లైన్ 2 కుట్టు పడాల్సిన ఫిట్టింగ్ లైన్. సరేనా? లోతు తీసుకునేటప్పుడు ఈ 2 పాయింట్స్కి మధ్యలోనే 6 ఇంచ్ అన్నది లోతు తీస్తాం. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీస్తాం. ఇక్కడి నుంచి ఒక లేయర్ అన్నది ఇలా తీసేయండి. ఇలా తీసుకుని 4 మడతలు చొప్పున ఇలా పెడితే మనకి వెడల్పు సరిపోతుందేమో చూసుకోవాలి. చూసుకుంటే మనకి జాయింట్లు అన్నవి ఇంకా ఇటువైపు కూడా జాయింట్లు ఇంకేమీ ఉండవు అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా మనకి వెడల్పు కూడా సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎంత కటింగ్ చేయాలంటే అనుకున్నాం కదా, మనం 2 ఇంచీలు మనం కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫోల్డింగ్ కింద నుంచి ఇక్కడికి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ఇక్కడ పైకి 2 ఇంచీలకి మార్కింగ్ చేసాం. చేసి ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసాం. ఇది ఇలా కటింగ్ చేసేయండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పాదం ఖర్చు వరుసని ఇలాగా 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేస్తే మనకి కావాల్సిన పొడవు అన్నది వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఇదే ఫోల్డింగ్ మీద ఉంచుకుని 2 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. సరేనా? ఇక్కడికి కూడా 2 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేయండి. ఇది హెమ్మింగ్ బెల్ట్ కోసం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ అంతా స్టిచ్ చేస్తే ఇక్కడ కటింగ్ చేసేస్తే మీకు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు కూడా మీకు నడుంకి హెమ్మింగ్ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది. చాలకపోతే కనుక మళ్ళీ క్లాత్ ఇంకా చాలా మిగిలింది కదా, ఇందులోంచి కూడా 2 ఇంచుల పొడవు తీసి మనం బ్యాక్ సైడ్ వేసేసుకుంటాం. సరేనండి? మెడపట్టి ఇలా క్రాస్గా 1 ఇంచు వెడల్పుని మెడపట్టి తీసుకుంటాం. ఇది ఇలా పెడపట్టలకి సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఈ 2 అంచులు కలిపి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి 4 మడతలు ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసి తీసుకొచ్చేయండి. ఇలా 4 మడతలు కరెక్ట్గా లైన్ మీద ఉండేటట్టు చూసుకోండి. సరేనా? కావాలంటే క్లాత్ని ఇలా ఓపెన్ చేసి 2 అంచుల్ని కలిపి ఇలా పెట్టండి. ఇలా పెట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అన్నది ఇలా చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మనకి 10.5 ఇంచీలు అన్నది మనకి
9.5 ఇంచులు మనకి కావాలి, 10.5 ఇంచులు ఖర్చులతో కదా, కాబట్టి ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుని 10.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది ఇలాగా, సరేనా. ఇప్పుడు ఈ హ్యాండ్ కటింగ్ అన్నది ఇలా ఈ లైన్ మీదకి ఉండేటట్టు చూసుకోవాలి, సరేనా. ఇక్కడ ఈ లైన్ మీదకి ఉండేటట్టు చూసుకుని ఫోల్డింగ్ని ఇలా పెట్టుకోవాలి. ఈ 1.5 బ్యాలెన్స్ అన్నది చూడండి, ఇక్కడ నుంచి మనకి 1.5 తగ్గింది కదా, కరెక్ట్గా 1.5 అన్నది మనకి వచ్చేస్తాయి, సరేనా. అలా పెట్టుకుని ఇది జాయింట్ చేసేటట్టుగా ఇది ఇక్కడికి ఇలా వస్తుంది. ఇలా పెట్టుకుని ఇప్పుడు కటింగ్ అన్నది చేసుకోవాలి. ఈ లైన్ కన్నా కొద్దిగా పైనుంచే వెళ్తూ కొద్దిగా రఫ్గా ఇలా కటింగ్ అన్నది చేస్తే ఎక్కువ తక్కువలు అయినా సరే మీకు సరిపోద్ది. ఇలా, సరేనా. ఇప్పుడు ఇక్కడ ఈ లైనింగ్ని ఇక్కడ ఇలా జాయింట్ చేసేసి తర్వాత నార్మల్గా స్టిచ్చింగ్ అనేది చేసేయడమే. ఇది చూసారు కదా, ఇలా కోరంచులు రెండు ఇక్కడ కలిసి ఉంది. ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా ఇక్కడికి ఇలాగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ అన్నది ఫస్ట్ ఇలా కటింగ్ చేసేయండి. ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ చేసేయండి. మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా మనకి ఇది ఈ పీస్ అనేది ఫోల్డింగ్ వైపుకే రావాలి, సరేనా. ఇప్పుడు చూడండి, ఇలా వచ్చేటప్పటికి ఇక్కడికి ఇలా మనకి పొడవు అన్నది సరిపోవట్లేదు. అప్పుడు ఈ క్లాత్కి కోరంచులు రెండు ఇలా కలిసేటట్టుగా ఇలా, అంటే పైన కోరంచు కింద కూడా కోరంచు ఉండేటట్టుగా ఇప్పుడు మనం ఫోల్డింగ్ అన్నది ఇలాగా మార్చుకోవాలి. లేదా ఎందుకంటే అడ్డునేత మీద హ్యాండ్స్ వచ్చినప్పుడు క్లాత్ అన్నది ఒక్కొక్కసారి సరిపోదన్నమాట. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ అన్నది ఫస్ట్ ఇలా తీసేయండి. కోరంచ్ అన్నది వెడల్పుగా వచ్చింది, ఇది పెద్ద దలసరిగా కూడా ఉంది, అవసరం లేదని చెప్పి నేను అది తప్పించి ఇలా పెట్టి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా పెడతాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి పిన్నులు పెట్టేసుకోవాలి. ఇక చూసారు కదా, ఇటువైపు ఫోల్డింగ్ వైపు ఏమైనా అవసరం ఇక్కడ ఒక ఫోల్డింగ్ వైపు పెట్టి ఇక్కడ ప్రిన్స్ కట్ పార్ట్స్ అంటే ఈ పార్ట్లు ఉన్నాయి కదా, ఈ పార్ట్ల దగ్గర ఒక పిన్ పెడితే కటింగ్ చేసినప్పుడు కూడా పార్ట్స్ వేర్ అవ్వకుండా ఉంటాయి, సరేనండి. ఇప్పుడు చుట్టూ కటింగ్ చేసి ఆ తర్వాత ఈ షేప్స్ కూడా కటింగ్ చేసేయాలి. ఇక్కడ ఇలా కొనలా వస్తుంది కదండి, జస్ట్ కొద్దిగా ఈ కొన దగ్గర మాత్రం చిన్నది ఇలాగా లైట్గా ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా తీసుకొస్తాం అంతే, స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉండడం కోసం. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక కట్ పెట్టండి, అలాగే ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ ఒక కట్ అన్నది ఇలా పెట్టండి అంతే. ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. బ్యాక్ సైడ్కి నేను లైనింగ్ వేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్కి మనకి జాయింట్ వచ్చింది కదా, ఈ రెండు పీసులని ఇప్పుడు మనం కటింగ్ చేసిన ముక్క ఉంది కదా, అది చివర పెట్టి రెండు హ్యాండ్స్కి కూడా ఇలాగా జాయింట్ అన్నది చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసి ఒకసారి టాప్ స్టిచ్ కూడా వేసుకుంటే మనకి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. లైనింగ్ హ్యాండ్కి జాయింట్ వచ్చింది కదా, అది ఇప్పుడు కంప్లీట్ చేసాం, సరేనండి. ఆ తర్వాత మనం ఇలాగా చూసారు స్టిచ్చింగ్ చేసినది కరెక్ట్గా మనం అనుకున్న 10.5 ఇంచులు వచ్చేసింది. ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వైపు ఇలా లైనింగ్ పెట్టి ఖర్చు పైకి ఉండేటట్టు పెట్టుకుని ఇప్పుడు కింద నుంచి కరెక్ట్గా ఒక పాదం ఖర్చు వరుసని ఇలా స్టిచ్ చేసి ఇలా ఓపెన్ చేసి లైనింగ్ వైపు ఒక టాప్ స్టిచ్ వేసి లోపల వైపుకి తిప్పేసి మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోద్ది. ఇలా జాయింట్ వచ్చినప్పుడు ఈ రకంగా వేసుకోవాలి. సైడ్ జాయింట్లు కూడా ఉంటే సైడ్ జాయింట్లు కూడా వేసేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్కి 2 ఇంచులు వెడల్పుని ముక్క కటింగ్ చేసుకుని నడుం పట్టి వేసుకోవాలి.
ఈ 2 ఇంచీలు ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న అంచీలు ఇలా నడుము పెట్టి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసి ఇది కూడా టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత లోపలికి తిప్పేసి 5వ నెంబర్ కుట్టు వేస్తే మధ్యలోని చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేసుకోవచ్చు. తర్వాత షోల్డర్కి సెంటర్లోని ఇలాగా ఫోల్డ్ చేసి 6 ఇంచ్ ఖర్చు పెట్టుకుని పొడవు వచ్చేసి మనం 3.5 నుంచి 4 ఇంచుల వరకు కూడా మనం పొడవు పెట్టుకోవాలి. నేను 4 పెట్టాను. 6 ఇంచ్ దగ్గర నుంచి ఈ 4 ఇంచులకి ఇలా కలుపుకుని లైను ఇలా స్టిచ్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ ఇదే రకంగా షోల్డర్ సెంటర్లోకి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్స్ని చూసారు కదా, ఇలా మనం ఒక 1/4 ఇంచ్ మార్జిన్తో నీట్గా స్టిచ్ చేసుకుని డబల్ స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి, ఒరిజినల్ పీస్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అందుకే కటింగ్ కూడా సేమ్ చేసాం. సరేనండి, ఇలా ఒక పార్ట్ అయింది కదా. తర్వాత రెండో పార్ట్ ఇలా పెట్టి నేను చెప్పిన విధంగా చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ కటింగ్ చేస్తే మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ కూడా రావు. ఇలా కొద్దిగా ఎక్కడైనా తక్కువ వచ్చింది అనుకున్నప్పుడు ఆ పార్ట్ని కొద్దిగా లాగిపెట్టి నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఇదే రకంగా సేమ్ ఒరిజినల్ పీస్ని కూడా జాయింట్ చేసేయండి. ఇలా ఇది కూడా జాయింట్ చేసేయండి. సేమ్ జాయింట్ అయిన తర్వాత ఇది చూడండి, ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి నెక్ సెంటర్ పాయింట్కి లైనింగ్ ఒరిజినల్ కూడా చిన్న కట్ పెట్టండి. తర్వాత ఇది చూడండి, కుట్లు 2 లోపలికి ఉండేటట్టు ఒకదాని మీద ఒకటి ఇలా పరిచి ఈ సెంటర్ కట్లో 2 ఒక దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకుంటే మిగతా అన్నీ కూడా పార్ట్స్ అన్నీ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. చూసారు కదా, అక్కడ ఒక పిన్ పెట్టి అలాగే ప్రిన్స్ కట్లు 2ని ఆమ్ రౌండ్ దగ్గర సమానంగా ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు పట్టుకొని ఇక్కడ 2 వైపులా కూడా పిన్స్ పెట్టేయండి. అదే రకంగా షోల్డర్ దగ్గర కూడా అటువైపు షోల్డర్కి ఇటువైపు షోల్డర్కి సమానంగా ఒక పిన్స్ పెట్టేస్తే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. దీనివల్ల ఇన్విజిబుల్ అవుతుంది, మనకి గుచ్చుకోకుండా ఉంటుంది, దారాలు ఊడి మనకి క్లాత్ డ్యామేజ్ కూడా కాకుండా ఉంటుంది. సరేనండి, అలాగే నడుము దగ్గర ప్రిన్సెస్ కటింగ్ కుట్లు 2 కలిసేటట్టు 2 పట్టుకొని ఇవి కూడా ఇలాగ పిన్నులు పెట్టేయండి. ఇప్పుడు చుట్టూ స్టిచ్చింగ్ చేసేసి లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఒరిజినల్ పీస్ ఏదైనా అంచులు ఏమైనా మిగిలితే అది కటింగ్ చేసేసి తీసేయండి. సరేనా, ఈ రకంగా ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తే ఫినిషింగ్ కూడా బాగుంటుంది. మీరు వేసుకున్న తర్వాత షేప్ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత ఈ ట్రిమ్ చేసేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ అన్నది అంటే బ్యాక్ కింద హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ముందు ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ పార్ట్ని ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇలా పెట్టి కింద ఎక్స్ట్రా 1/4 ఇంచ్ మాత్రం ఉండి మిగతాది ఏమైనా ఎక్కువ ఉంటే జస్ట్ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇది ఇలాగా ఆమ్ రౌండ్ బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్లో కలిపి పట్టుకున్న తర్వాత కింద హెమ్మింగ్ బెల్ట్ కుట్టడానికి ఒక 1/4 ఇంచ్ మాత్రం ఎక్కువ ఉండాలి. ఇంకంతకన్నా ఎక్కువ ఉంటే చిన్నది జస్ట్ అక్కడికక్కడ ఇలా ట్రిమ్ చేసి తీయండి. సరేనా, ఖర్చు కూడా ఉండాలి, లేకుండా సమానంగా చేసేయకండి, ఎందుకంటే ఇంకా హెమ్మింగ్ బెల్ట్ వేయలేదు కదా. ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ ఇలాగ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్లో వేసినట్టుగా సేమ్ వేస్తాం. సరేనా, 2 ఇంచులు మనం కటింగ్ చేస్తాము, ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటాం. సరేనండి, ఇలా లోపల వైపుకి తిప్పేసి 5వ నెంబర్ కుట్టు అన్నది వేసేసుకుంటే చేతి కుట్లు వేసుకున్న తర్వాత తిప్పుకోవచ్చు. సరే, ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా ఎలా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు కరెక్ట్గా సమానంగా ఫోల్డ్ చేసి సెంటర్ కట్ చేసిన అంచుల్ని ఇలా కలిపేయండి. సరేనా, ఇప్పుడు హుక్ బెల్ట్ హుక్ బెల్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు తీసుకుని ఓపెన్గా ఉన్న అంచులు ఇలా పెట్టి 6 ఇంచ్ అక్కడ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసి ఈ మొత్తం బెల్ట్ని ఇలా వెనక్కి తిప్పేసి ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేసేస్తే హుక్ బెల్ట్ అయిపోద్ది. ఆ తర్వాత బెల్ట్, ఇది ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 ఇంచులు వెడల్పు ఉండాలి. ఇలా ఓపెన్గా ఉన్న అంచులు మెడ దగ్గర 6 ఇంచ్ వదిలేసి కింద ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఓపెన్ చేసి స్టిచ్ చేసి ఆ తర్వాత ఈ ఫోల్డింగ్ని కుట్టు మీద ఉండేటట్టుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టిచ్ చేయండి. తర్వాత ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేస్తే మీకు కరెక్ట్గా 3/4 ఇంచ్ వెడల్పుని బెల్ట్ వస్తుంది అనమాట. సరేనండి, దాని తర్వాత షోల్డర్ ఒకదాని మీద ఒకటి పెట్టి మెడవైపు 3/4 ఇంచుని హ్యాండ్స్ వైపు ఏమో 6 ఇంచు మార్జిన్ తీసి ఇలా లైన్ గీయడం వల్ల ఏంటంటే 1/4 ఇంచు మనం మెడ దగ్గర డౌన్ చేయడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి. సరేనా, ఇలా మెడ దగ్గర 3/4, హ్యాండ్స్ వైపు 6 ఇంచు చూసారు కదా. ఇలా దగ్గర పెడితే కొద్దిగా ఇలా వీ షేప్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట, మధ్యలో నొక్కి పెట్టినట్టు ఉంటుంది. చక్కగా ఇలాగ డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. షోల్డర్ జాయింట్ అన్నది కూడా మీకు అయిపోద్ది. చూసారు కదా, ఈజీగా డబుల్ స్టిచ్ అన్నది ఎప్పుడు షోల్డర్ జాయింట్కి హ్యాండ్ స్టిచ్చింగ్కి కూడా డబుల్ స్టిచ్ ఎప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాత మీరు మెడ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా 1 ఇంచు వెడల్పుని మనం క్రాస్ ముక్కలు కటింగ్ చేసి బ్లౌజ్ మెడ కాకుండా హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా లాగిపెట్టి స్టిచ్ చేయడం వల్ల పాదం ఖర్చు స్టిచ్ చేయండి. బ్లౌజ్ అంచుకి ఈ హెమ్మింగ్ బెల్ట్ అంచు ఉండేటట్టుగా చూసుకుంటూ పాదం ఖర్చు వరుసని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక 6 ఇంచు కట్ చేసి మిగతాది ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసేయండి. ఆ తర్వాత దీనిలో ఓపెన్ చేసి ఈ 1/4 ఇంచు మార్జిన్కి ఈ క్లాత్ని వెనక్కి ఇలా తిప్పేసి హెమ్మింగ్ బెల్ట్ మీదుగా ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేసేసుకోవాలి. సరే, ఈ రకంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ మెడ
అలాగే ఉంచి జస్ట్ హెమ్మింగ్ బెల్ట్ని మాత్రమే లాగిపెట్టడం వల్ల ఒంటికి అద్దినట్టుగా మీకు ఈ స్టిచ్చింగ్ అన్నది మెడ అన్నది వస్తుంది అనమాట. ఇలా మొత్తం మెడంతా స్టిచ్చింగ్ చేసేసుకోండి, సరేనా. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ అవి లోత్ అన్నది ఇప్పుడు తీసుకోవాలి. మొత్తం ఇలా ఫినిషింగ్ చేసి స్టిచ్ చేసుకొని తర్వాత హెమ్మింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్కి ఒకదాని మీద ఒకటి సెంటర్ పాయింట్ కలిసేటట్టు ఇలా పెట్టి ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు కూడా లోతు స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీసుకోవాలి. చూడండి, ఇది సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచులు ఇటు వదిలేసి అటువైపు ఖర్చులు 2 ఇంచులు వదిలేసి ఈ మిడిల్లో ఉన్న దానికి సెంటర్ పాయింట్ ఇలా తీసి 1/2 ఇంచ్ అన్నది డౌన్ చేయాలి ఏ సైజు వాళ్ళకన్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసి లైన్ గీసి కటింగ్ చేసేసి అంచులు విడిపోయాయి కదా, అంటే లైనింగ్ సపరేట్ అయింది కదా, మళ్ళీ ఒక చిన్న స్టిచ్ వేసేసుకుంటే ఇక్కడ కట్ట పెట్టుకోండి. అలాగే ఒక చిన్న స్టిచ్ మళ్ళీ వేసేసుకుంటే మీకు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు బాడీ తీసుకోండి. బాడీ తీసుకుని ఇలా రైట్ సైడ్ పై వైపు ఉండాలి, హ్యాండ్ లైనింగ్ పై వైపుకు ఉండాలి. అండ్ అప్పుడు లోతు తీసింది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకుని 2 అంచులు ఇలా ముందు వైపు ఏ పార్ట్ ఉంటే ఆ పార్ట్కి ఇలాగా కొలుచుకుంటూ వెళ్ళి ఆ చివరి నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు కూడా బాడీ కింద ఉండాలి, హ్యాండ్ పై భాగం వైపు ఉండాలి, ముందు నుంచే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుంటూ రావాలి, సరేనా. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి. హ్యాండ్ అంచులు ఏదైనా ఎక్స్ట్రా మిగిలితే అది ట్రిమ్ చేసి తీసేసుకోవచ్చు. ఆ తర్వాత నడుము మనకి 29.5 కదా, అందులో సగం 14, పావు తక్కువ 15. ఆ తర్వాత ఆ పావు తక్కువ 15లోని సగం చేస్తే మనకి ఇది చూడండి, అంటే 7 ఇంచుల 3 గీతలు వచ్చింది, అంటే 7.3 అని అంటాం అనమాట. 4వ వంతు నడుము మనకి లూజ్ ఎంతో దానికి సగం చేయాలి, సగాన్ని మళ్ళీ సగం చేయాలి. ఇప్పుడు ఈ సగభాగం పావుతకు 15 ఇంచులు ఉందో చూస్తారా, దీన్ని ఇక్కడి నుంచి ఇలా కొలుచుకుంటూ ఏదో ఒక చివరి నుంచి కొలుచుకుంటూ రండి, సరేనా. ఇలా కొలుచుకుంటూ వస్తే చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఒక లైన్ జస్ట్ కొద్దిగా చిన్న మార్కింగ్ చేయండి. ఆ తర్వాత మిగిలింది ఎంత మిగిలిందో చూడండి. కరెక్ట్గా నాకు 4 ఇంచులు మిగిలింది. ఎంత మిగిలితే దాన్ని సగం చేసి ఇటువైపు అటువైపు పెట్టేయాలి. అంటే 2 ఇంచులు ఇటు 2 ఇంచులు అటువైపు. కరెక్ట్గా నడుంలో సగభాగం అన్నది కరెక్ట్గా బ్యాక్ పార్ట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ 4వ వంతు ఉంది చూసారా, 7.3 హుక్ బెల్ట్ దగ్గర నుంచి కలిపి ఇలా పట్టుకుని 7.3కి ఒక మార్కింగ్ చేయండి. అలాగే ఐ బెల్ట్తో పాటు కలిపి ఇక్కడ కూడా 7.3 మార్కింగ్ చేయండి, సరేనా. ఇప్పుడు హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసి ఆది బ్లౌజ్ తీసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఇలా ఒక మార్కింగ్ పెట్టండి. చంక దగ్గర 2 ఇంచులు ఖర్చులు కదా, ఈ చివరి లైన్ నుంచి అంచు దగ్గర నుంచి లోపల వైపుకి 2 ఇంచులకు మార్కింగ్ చేసి హ్యాండ్ అంచు దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి చంక మార్కింగ్ దగ్గర నుంచి నడుము మార్కింగ్కి కలిపేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసేస్తే అయిపోద్ది. కానీ ఇలాంటి బెనారస్ క్లాత్ లాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం జాయింట్లు కూడా కనిపించకుండా ఇన్విజిబుల్ స్టిచ్ చేయాలంటే ఇక్కడ హ్యాండ్ చివరిని అలాగే చంకకుట్లు 2 కలిసి ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకుని ఇక్కడ కూడా చూసారా 2 అంచులు సమానంగా ఉండేటట్టు ఇక్కడ పట్టుకొని ఇక్కడికి ఇలా పిన్ పెట్టండి. అలాగే నడుం దగ్గర పెట్టిన మార్కింగ్లు 2 ఒక దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి, అంచులు కాదు, మార్కింగ్లు 2 ఒక దగ్గర ఉండేటట్లు చూసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టండి. ఇప్పుడు సైడ్లు ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే దీన్ని ఇలా చక్కగా ఇలా స్ట్రైట్గా ఇలాగ అంచుల్ని ట్రిమ్ చేసేసి తీసేసుకోవాలి, సరేనా. ఇప్పుడు ఈ పిన్నులు తీసేసుకొని రైట్ సైడ్ వైపుకి తిప్పితే ఇది సమానంగా కటింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కువ తక్కువలు రాదనమాట. ఇలా రైట్ సైడ్ వైపు నుంచి ఒక 1/4 ఇంచ్ మార్జిన్తోని ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి, సరేనండి. చంకకుట్లు కూడా 2 కలిసేటట్టు పట్టుకొని నీట్గా స్టిచ్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసి రాంగ్ సైడ్ వైపు లైనింగ్ వైపు చక్కగా గోరితే ఎలా అంటే మీకు ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఇలా పట్టుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన లైన్ ఉందో చూసారా, అక్కడి నుంచి కుట్టు స్టార్ట్ చేసి చంక కుట్టు దగ్గర కుట్టు మీద కుట్టు కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా పట్టుకుని ఈ లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. అలాగే నడుం దగ్గర పెట్టుకున్న 2 మార్కింగ్లు కలిసేటట్టు పట్టుకుని స్టిచ్ చేసాను, లైన్ గీసి ఉంది కదా. తర్వాత 1/4 ఇంచ్ మార్జిన్తో ఇంకొక 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసి రైట్ సైడ్ వైపుకి తీసి చూస్తే చంక కుట్లు 2 ఎదురెదురుగా వస్తాయి చూడండి. ఈ రకంగా ఇలా మనం బ్లౌజ్ని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలా మోడల్ బ్లౌజులు ఆది బ్లౌజ్ కొలతలతో కూడా ప్రిన్సెస్ కటింగ్ని ఇలా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజులు ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే కనుక మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్లోని క్లాసెస్ అన్నవి అవుతున్నాయండి. లాంగ్ ఫ్రాక్ క్లాసెస్ ఉన్నాయి, కుర్తీ క్లాసెస్ ఉన్నాయి, ప్యాంట్ క్లాసులు ఉన్నాయి, అలాగే బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా సరే జాయిన్ అవి నేర్చుకోవచ్చు. గ్రూప్లో ఉంటారు కాబట్టి అన్ని సైజులు అన్ని డౌట్స్ కూడా నేర్చుకునే అవకాశం అన్నది ఉంటుంది. స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే నేను క్లాసెస్లోని జాయిన్ చేసుకుంటాను, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.